అంబేద్కర్ కి జై కొడతారు కానీ అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితిది. దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు కొట్టే నేతలు వారికి ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎంని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, సెంట్లు సరఫరా చేశారు. శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొని వస్తే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం ఇప్పిస్తామంటూ హుకుం జారీ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి యోగి పర్యటించిన గ్రామంలో ముషర్ వర్గానికి చెందిన వారున్నారు. వీరంతా ఎలుకల్ని పట్టుకోవడమే ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉంటారు. దీంతో వారిని తక్కువ వర్గంగా చూస్తారు అక్కడ మిగిలిన కులాలు. ఇందులో భాగంగానే సీఎంని కలవాలంటే స్నానం చేసి రావాలంటూ హుకుం జారీ అయింది. మరోవైపు ముషర్లు ఉండే ప్రాంతంలో ఆఘమేఘాల మీద విద్యుత్ దీపాలు, రోడ్లు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల పాక్ దాడుల్లో చనిపోయిన జవాన్ ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించిన సమయంలోనూ యోగి ఆదిత్యనాథ్ విమర్శలు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంలో ప్రేమ్ సాగర్ నివాసంలో సోఫాలు, ఏసీ, కార్పెట్లు ఏర్పాటు చేశారు అధికారులు. యోగి వచ్చి మాట్లాడి వెళ్లిపోగానే అవన్నీ మళ్లీ లాక్కెళ్లిపోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అంబేద్కర్ కి జై కొడతారు గాని అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితిది. దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు దంచే నేతలు వారిని ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎంని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, సెంట్లు సరఫరా చేశారు. శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకుని వస్తే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పిస్తామంటూ హుకుం జారీ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి యోగి పర్యటించిన గ్రామంలో ముషరు వర్గానికి చెందిన వారున్నారు. వీరంతా ఎలుకల్ని పట్టుకోవడమే ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉంటారు. దీంతో వారిని తక్కువ వర్గంగా చూస్తారు అక్కడి మిగిలిన కులాలు. ఇందులో భాగంగానే సీఎంని కలవాలంటే స్నానం చేసి రావాలంటూ హుకుం జారీ అయింది. మరోవైపు ముషర్లు ఉండే ప్రాంతాల్లో ఆగమేఘాల మీద విద్యుత్ దీపాలు, రోడ్లు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల పాక్ దాడుల్లో చనిపోయిన జవాన్ ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంలో ప్రేమ్ సాగర్ నివాసంలో సోఫాలు, ఏసీ, కార్పెట్లు ఏర్పాటు చేశారు అధికారులు. యోగి వచ్చి మాట్లాడి వెళ్లిపోగానే అవన్నీ మళ్లీ తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.